ముచ్చటగా మూడోసారి విజయ్ గారి బృందం గవర్నర్ గారిని కలవడం జరిగింది. 120 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఏ పార్టీ వాళ్ళైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ పార్టీ యొక్క లెటర్లు తీసుకొని ఈరోజు గవర్నర్ గారిని కలవడం జరిగింది. గవర్నర్ గారు స్వీకరించడం, ఆహ్వానించడం సక్సెస్ఫుల్గా జరిగిపోయింది. మూడోసారి ముచ్చటగా పూర్తయింది పని. సో రేపు విజయ్ అనే నేను తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అని చెప్పేసి చాలా ప్రౌడ్గా గట్టిగా ప్రమాణ స్వీకారం జరగబోతుంది. రేపు 11 గంటలకు ప్రమాణ స్వీకారం జరగబోతుంది. రియల్లీ ఆ సన్నివేశాలు చూస్తే నిజంగానే చాలా గొప్ప అనిపిస్తుంది. విజయ్ గారు సినీ ప్రస్థానం, ఎన్నో ఒడిదుడుకులు, పార్టీ పెట్టి 2 సంవత్సరాల్లోనే 105 సీట్లు గెలుచుకోవడం సక్సెస్ఫుల్గా ఆయన ఎనీహౌ మ్యాండేటరీ తక్కువ ఉన్నాయి కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పూర్తిగా సీట్లు లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన మిగతా పార్టీల యొక్క మద్దతును కోరడం, కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా సపోర్ట్ చేయడం, తర్వాత సిపిఐ, సిపిఎం, తర్వాత మిగతా పార్టీల నుంచి కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీతో సహా 15 మంది వరకు ఎమ్మెల్యే సపోర్ట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా ఆయన రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగబోతుందంట. మండే లేకపోతే ట్యూస్డే మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొత్తం 120 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ తమకు ఉందని చెప్పేసి ఆయన చెబుతూ వీసీకే మద్దతు కూడా కోవడం జరిగింది. వీసీకే వాళ్ళు ఏదో కొన్ని కండిషన్స్ కూడా పెట్టినారంట. ఇక్కడ ఇంకో గమ్మత్తైనటువంటి విషయం ఏమిటంటే సిపిఐ, సిపిఎం వాళ్ళు ఎక్కడ కానీ మంత్రి పదవులు తీసుకోవట్లేదు. వీసీకే పార్టీ మాత్రం ఎక్కడైతే విజయ్ గారు 2 చోట్ల గెలిచాడో ఒక దాని నుంచి అయితే ఆయన రాజీనామా చేయాలి. అక్కడ ఈ పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అడిగారంట. సో ముందు ఎలా ఉంటుంది అనేది చూడాలి. కానీ ఇన్ని పార్టీల మద్దతు తీసుకొని అధికారం చేపట్టబోతున్నటువంటి విజయ్ గారికి నిజంగానే ఇది చాలా క్లిష్ట పరిస్థితి. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం ఒక పెద్ద టాస్క్. ఈ మధ్యలోనే విజయ్ గారు ఇంకేమైనా సరే చేస్తే చాలా బాగుంటుంది. లేకపోతే ఎక్కడైనా సరే చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చినా కానీ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది.